గౌతమ్ ఏమో బిలో 50 ముగ్గురు అంటే ఓన్లీ 3% బిలో 50 ఉన్నారు. అంటే 97% మంది 50 కంటే దాటిన వాళ్ళు ఉన్నాం. కాబట్టి మనకు ఒక మంచి అవకాశం, గొప్ప అవకాశం, అరుదైన అవకాశం, ఏదో ఒక బాధ్యత. రేపు పొద్దున హాయిగా గుండెలు చేసుకుని పడుకునే ఒక అవకాశాన్ని ఈ కార్యక్రమం ఇచ్చిందని నేనైతే పర్సనల్గా భావిస్తున్నాను. ఏం చేద్దంటే ఇంతకాలం మనం చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు, ఈ కార్యక్రమం ఒక ఎత్తు. ఈరోజు ప్రపంచమే బౌద్ధం వైపు చూస్తుంది. మనం చూసాం 23,000 మైళ్ళు 25 మంది బౌద్ధ భిక్షువులు కుక్కతో నడిచారు. దానికి మొత్తం అమెరికా సంయుక్త రాష్ట్రాలు అన్నీ కూడా దాసోహం అయిపోయాయి. ఒక అరుదైన సంఘటన 2026 నమోదు చేసింది ప్రపంచంలో. అలాగే థాయిలాండ్ నుంచి స్వర్ణభూమి నుంచి బుద్ధభూమి దాకా ఒక కార్యక్రమం మొదలుపడింది. ఇది వెస్ట్ అయితే ఈస్ట్ నుంచి థాయిలాండ్ నుంచి ఒక బృందం బయలుదేరి భారతదేశం వస్తుంది. బుద్ధగా అంటే స్వర్ణభూమి అంటారు థాయిలాండ్ని, ఇది బుద్ధభూమి. ఇప్పుడు చాలా రెలవెంట్ బౌద్ధం. ఎందుకు రెలవెంట్ అంటే మన నేపథ్యం ఏదైనా కానివ్వండి, ఏ ప్రాంతం కానీ, ఏ మతం కానీ, ఏ కులమైనా కానివ్వండి, మనిషికి సామాజిక విలువలు, మానవీయ విలువలు, నైతిక విలువలు చాలా సహజంగా ఉండాల్సినవే. సామాజిక విలువలు అన్నప్పుడు స్వేచ్ఛ, సమానత్వం, మానవీయ విలువలు అన్నప్పుడు నీతి, కరుణ, దయ, ఇవి ఖచ్చితంగా అందరికీ ఉండాల్సిందే. ఇదొక ఎత్తు అయితే బౌద్ధం మన వారసత్వం, బౌద్ధం సనాతనం. దాన్ని మనం పునశ్చరణ చేసుకోవడం, దాన్ని మనం పునః పరిశీలన చేసుకోవడం, దాన్ని పునరుద్ధరణ చేసుకోవడం మన బాధ్యత అయినప్పుడు ఇటువంటి అవకాశం మళ్ళీ విశాఖపట్నం అంటే రాకపోవచ్చు. ఎందుకంటే అందులో 60 పైబడ్డాం కాబట్టి మనం ఎంతకాలం ఉన్నామో తెలియదు. ఉంటే ఉండొచ్చు కాక, ఎంతకాలం భవన్కి వస్తామో తెలియదు. వస్తే రావచ్చు కాక, ఎంతకాలం కష్టపడి 10 మందిని సమీకరిస్తామో తెలియదు. సో ఈ బాధ్యత మనం తీసుకున్నప్పుడు కాస్త చిత్తశుద్ధితో ఒక ప్రదర్శన అనుకోండి, ఒక ఆత్మగౌరవ చిహ్నంగా అందరూ ఇక్కడ ఐక్యమై మన యొక్క క్రమశిక్షణని, బౌద్ధులుగా మన యొక్క మానవీయ విలువలని, అంబేద్కర్లుగా మన సామాజిక బాధ్యతని ఆ రోజు నిర్వర్తించడానికి ఒక్కరోజు కేటాయిద్దాం. ఈ కేటాయించే నేపథ్యంలో మన కుటుంబాలు, మన బంధువులు, వీళ్ళు చాలు. మన బంధువులందరికీ తెలుసు మనం ఎంతకాలం పనిచేస్తున్నామని. వాళ్ళని ఎప్పుడు మనం పిలవలేదు, ఈరోజు పిలుద్దాం. వాళ్ళు క్రైస్తవులు ఉండనేయండి, హిందూ మతంలో ఉండనేయండి, అంబేద్కర్లు కాబట్టి వాళ్ళు రావాలి, జీవిత సభ్యులు కాబట్టి వాళ్ళు రావాలి. అది వాళ్ళ బాధ్యత. ఆ రోజు భారతీయ గారు కానీ వచ్చిన ప్రముఖులు కానీ చెప్పిన మాటలు వినాలి. అది వారి కనీస ధర్మం కూడా. బెనిఫిషియరీస్ అందరూ లబ్ధిదారులు. ఇప్పటిదాకా ఏం పేబ్యాక్ చేశారో తెలీదు. ఆ ఒక్కరోజు వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క భౌతికమైన ప్రెజెన్స్ ఇక్కడ ఉండి పేబ్యాక్ చేస్తే వాళ్ళకి గౌరవం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం లోపాయికారిగా మరి సెటిల్గా చెప్దాము, రావాల్సిన బాధ్యతలు గుర్తు చేద్దాము, ఇలాంటి మందిని ఎక్కువ మందిని పిలుద్దాము. పిలిచినప్పుడు ఈ కార్యక్రమం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇప్పటికీ ఏర్పాట్లు జరిగాయి. కండువాలు తెచ్చుకున్నాము, అలాగే సర్టిఫికేట్స్ రెడీ అవుతున్నాయి. జెండాలు కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాము, 200 జెండాలు. అలాగే ఎస్ఎస్టీ గురించి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. లాస్ట్ టైం చూపించాడు. ఇలా చాలా సూచనలు వచ్చున్నాయి. ఇంకా ఏమైనా సూచనలు, సలహాలు ఉంటే గౌతమ్ గారికి కానీ, నవీన్ గారికి కానీ, దుర్గారావు గారికి కానీ మెసేజ్ పెట్టండి. వాళ్ళు పరిశీలిస్తారు. కాంతయ్య గారు వస్తారు. వచ్చినప్పుడు చాలా మంది కొత్తగా వచ్చిన బౌద్ధులకి, ఔత్సాహికులకి, వాళ్ళకి కొన్ని సందేహాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. ఆ సందేహాలు, అనుమానాలు నివృత్తి చేయడం కోసం మధ్యాహ్నం కూడా 2 నుంచి 4:30 దాకా కాంతయ్య గారితో ఒక ఇంటరాక్షన్ సెషన్ పెట్టాం. ఆయన ఉండడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఒక ఇంటరాక్షన్ సెషన్ కూడా ఏర్పాటు చేద్దాం. సో ఫోన్ చేసిన తర్వాత ఉన్నవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్తారు. కాంతయ్య గారితో మాట్లాడి వాళ్ళ అనుమానాలు, అపోహలు, గ్రామంలో ఏమైనా ఉంటే వాళ్ళ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ విధంగా కార్యక్రమం రూపొందించడం జరిగింది. త్వరలో బహుశా సెక్రటరీ మరో కార్యక్రమానికి పిలుస్తారు. ఈ కార్యక్రమాన్ని పిలిచినప్పుడు మళ్ళీ మనం అందరూ హాజరవుదాం. మళ్ళీ మిగతా అప్డేట్స్ మనం ఆ రోజు తీసుకుందాం. ఇప్పటికీ ఈరోజు బుద్ధిజాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో సుప్రీం అంబేద్కర్ బాబు ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనందరికీ వ్యక్తం అయింది.
కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు ఇది సక్సెస్ అవ్వడానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని అలాగే మా తరఫున మేము కూడా వీలైనంతగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ గారికి దీనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆవిష్కరణ గురించి జరిగింది. ఏదేమైనప్పటికీ బౌద్ధం అనేటువంటిది మన వారసత్వం, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుని హిందూ మతస్థులు ఏం చేస్తున్నారంటే విదేశీ మతాలని పేరుతో ఇతర మతాలను వ్యతిరేకిస్తున్నారు. ఆ అవకాశం మనకు ఉండదు. కాబట్టి డాక్టర్ గారు చెప్పినట్టుగా హిందూ మతంలో ఏవైతే చెప్తున్నారో సనాతనం అవనివ్వండి, కాషాయం అవనివ్వండి, మిగతా చాలా పదాలు బౌద్ధం నుంచి తీసుకున్నవే వాళ్ళు ఓన్ చేసుకుని చెప్పుకున్నారు. అవి మనం చెప్పుకుంటే ఇంకా బాగుంటాయి. కాబట్టి దీన్ని సాగలేదు. థ్యాంక్ యూ సార్. సార్, నేను బౌద్ధం గురించి మన పెద్దలు ఎదురు మాట్లాడినప్పుడు డాక్టర్ గారు కానీ మన వేడి గారు ఒకటి మాత్రం గురించి ఈ విశాఖ కేంద్రంగా అంబేద్కరిస్టులు బుద్ధిస్టులు తొలక ప్రదర్శనను మనం చూపించేటువంటి ఒక అవకాశం ఉందని భావిస్తున్నాను. ఖచ్చితంగా దీంట్లో నేను నా వ్యక్తిగత కుటుంబంతో విరసం కుటుంబం 50 మంది తగ్గకుండా ఆ రోజు పార్టిసిపేట్ చేయడానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం 3 జిల్లా కమిటీలలో ఎక్కువ మంది హాజరయ్యేటట్టు, అతి తక్కువ సంఖ్య 50గా ఉండేటట్టు నా ప్రయత్నాన్ని ఈ సభ విజయవంతానికి చేస్తానని చెప్పి ఏది తమకు ఈవీ దుర్గారావు గారు అలా చెప్పలేదు చెప్తారు కదా తలపెట్టారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 1956లో అక్టోబర్ 14ని 5 లక్షల మందితో ఆయన బౌద్ధాన్ని తీసుకున్నారు. అదేవిధంగా కాన్సెప్ట్ని తీసుకొని కనీసం మినిమం ఒక 5,000 మందితోనైనా సరే మనం ఈ ప్రాంగణంలో బౌద్ధం పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో అంబేద్కరీలు అన్ని చెప్పుకుంటున్న మనందరికీ కూడా అందులో అంబేద్కరీలో క్రైస్తవులు, బౌద్ధులు, హిందువులు అందరూ ఉన్నారు. అయితే అంబేద్కరీలు అని చెప్పుకుంటున్నాం కాబట్టి కనీసం అంబేద్కర్ గారు చెప్పినటువంటి బౌద్ధం పట్ల మినిమం అవగాహన కల్పించుకునే అవకాశాన్ని ఈ ఉద్దీపన కార్యక్రమం ద్వారా కల్పిస్తున్నారు ఏఎంఎస్ సభ్యులు. కాబట్టి మనం అందరివి కూడా వితౌట్ క్యాస్ట్, క్రీడ్, జెండర్ ఇవేమీ చూడకుండా మనకు తెలిసిన పరిచయస్తులందరికీ కూడా ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. నాకు నేను ప్రయత్నం చేస్తున్నాను. మినిమం నేను ఒక 50 మందినైనా తీసుకొచ్చి నేను ఆ రోజు ప్రదర్శనకి నేను రెడీ చేస్తాను. జేవీ. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఏఎంఎస్ తీసుకున్నట్టు నేను చాలా అద్భుతమైంది. 72లో రామకృష్ణ ప్రసన్న గారు వారి హయాంలో ఒకసారి మాస్ కన్వెన్షన్ జరిగింది. తర్వాత జనరల్గా చేస్తున్నాం కానీ ప్రత్యేకించి మాస్ కన్వెన్షన్గా తీసుకోవడానికి మళ్ళా తర్వాత కాబట్టి దీన్ని మ్యాక్సిమం మనం అందరం సక్సెస్ చేయాలి. కారణం ఏంటంటే మనం అందరం కూడా బాబాసాహెబ్ త్యాగాన్ని అనుభవిస్తున్నాం. ఆయన ఆఖరి సందేశం ప్రభుత్వ భారత. ప్రభుత్వ భారతగా మనమంతా బౌద్ధులు అయినప్పుడే ప్రభుత్వ భారతగా మారుతున్నాం. మరొక విషయం ఏంటంటే నా వ్యక్తిగతంగా చెప్తున్నా, వైట్ డ్రెస్ అనేది ఎందుకు చెప్తున్నాను ఏంటంటే ఆ రోజు బాబాసాహెబ్ అక్టోబర్ 26 బౌద్ధం తీసుకుంటాం వైట్ డ్రెస్ వేసినామని చెప్పారు. ఆ రోజు నాగపూర్లో ఏ క్వాలిటీ కూడా ఆ దీక్ష అయ్యే సమయానికి ఏ క్వాలిటీ కూడా క్లాత్ అంతా అయిపోయింది. చాలామంది క్లాత్ దొరకలేదు, వైట్ క్లాత్ అనేది లేదు. అప్పుడు వైట్ క్లాత్ తీసుకొచ్చిన వాళ్ళు బాగా బేదరికం ఉన్నటువంటి ఆడవాళ్ళు ముక్కు పొడకలు అమ్ముకుని వైట్ క్లాత్ తీసుకొచ్చారట. అంటే బాబాసాహెబ్ ఇచ్చినటువంటి సందేశానికి ఎంత అద్భుతమైనటువంటి వాళ్ళు ఆచరణలో చూపించడానికి మనం దయచేసి గమనించాలని మనం చేస్తాం. ఎందుకంటే మనకు ఒక కోడ్ పెట్టారు బాబాసాహెబ్. మనం బాబాసాహెబ్ అనుయాయులుగానే మనం ఈరోజు దీన్ని తీసుకుంటున్నాం. కాబట్టి అందులో భాగంగా అవకాశం లేని వాళ్ళు తీసుకురావచ్చు, చరిత్ర ఒత్తిడిగానే కాదు. కానీ బౌద్ధులు అన్నప్పుడు కంపల్సరీగా మనం ఆ రోజు ఒక తెల్లని ఉత్సవం కనిపించినట్లయితే ఒక మహాద్భుతంగా ఉంటుంది. అది మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి అది దయచేసి కమిటీ పెద్దలు అందరూ కూడా గమనించండి.
1000% సక్సెస్ అవుతుంది నా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా ఏంటంటే ఇంకా మన సార్ చెప్పినట్టుగా ఈ ప్రాంగణం అని మన నవీన్ గారు చెప్పారు. మొత్తం ఏరియా అప్ టు టమాటా నుంచి నిజమని అంతా కూడా మొత్తం మహిమ టైప్లో వచ్చారు మొత్తం వాతావరణం. మెమోరియల్ సొసైటీ అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళమే కాదు, మనం 4000 మంది సభ్యులు కలిస్తేనే ఏఎంఎస్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అంటే చేస్తున్న ఈ కార్యక్రమం మనందరిది. 4000 మందిది సమిష్టి కృషితోనే ఈ మనం చేపట్టే కార్యక్రమం ముందుకు వెళ్తుందని మనందరికీ తెలుసు. మనందరం కలిస్తేనే ఈ పెద్ద వ్యవస్థ. అలాగే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళే నిజమైన అంబేద్కరీయులు. అంబేద్కర్ గారి అంతిమ లక్ష్యమైన ప్రబుద్ధ భారత్ వైపు మనం అడుగులు వేయాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళమంది మన ఏఎంఎస్ కమిటీ అని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను.